అరవింద్ అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులకు మతి సీమితం నిజంగానే పోయినట్టు కొడుతూ ఉంది. ఈరోజు నీతి నిజాయితీకి మారిపోయినటువంటి వ్యక్తి మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు. ఏదైతే అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లాని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలనే ఆశనే ఈ యొక్క సుదర్శన్ రెడ్డి గారి మార్గంలో ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు నడుస్తూ ఉంటారు. ఈరోజు ఎలక్షన్స్కి వస్తేనే పార్టీలు రేపు అభివృద్ధి అంటే పార్టీలకు అతీతంగా ముందుకు పోయేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సుదర్శన్ రెడ్డి గారే. ఆయన చేసినటువంటి అభివృద్ధిలో నువ్వు చిన్న పిల్లగాడివి, మీ నాన్నగాడు తెలుస్తుంది. మీ నాన్నతో ఒకే వర్గంలో ఒకే పార్టీలో కలిసిమెలిసి చేసినప్పుడు మీరు చిన్న పిల్లలు కావచ్చు మా లెక్క. ఈరోజు మేము ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి మేము మీకు సవాల్ చేస్తూ ఉన్నాం. నువ్వు 10 సంవత్సరాలు ఎంపీ అరవింద్గా ఉండి నువ్వు ఒక్క శిలాపలకాన్ని అయినా ఈరోజు నిజామాబాద్లో కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి చూపిస్తే మేము దేనికైనా ఛాలెంజ్ అని చెప్తున్నాం. ఈరోజు మీరు కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ విద్యాలయాలు కావచ్చు తీసుకొస్తే మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా బోధన్ ఎమ్మెల్యేగా బోధన్కి ఆ యొక్క స్కూల్ని తీసుకెళ్ళడంలో ఆయన స్వార్థం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పైడి రాకేష్ రెడ్డి నీ పక్క కూర్చోబెట్టుకున్నావు. ఒక చేయడం దొంగ. ఆయన మా కాన్ఫరెన్స్లో నేను పెట్టుకుంటున్నా అని అడిగినప్పుడు కూడా నువ్వు రూరల్కి మళ్ళీ ఇచ్చినా అని చెప్తున్నావు. మా భూపతి రెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు, రూరల్ ఎమ్మెల్యే. ఆయన కాన్ఫరెన్స్లో నువ్వు కన్ను తెరిచి చూడు. పొద్దున్న లేచి జనాల మధ్యలో నువ్వు తిరుగు. నువ్వు పారాషూట్లే వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలవంగానే పోయి వేరే కంట్రీలో బతికినట్టు కాదు. మా నాయకులు గల్లీలలో, బస్తీలలో, గ్రామాలలో నిరంతరం ప్రజాపాలనలో చేస్తూ ఉన్నారు. ఈరోజు సుద్దాపల్లిలో 120 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూళ్ళు ప్రారంభం చేయబోతా ఉన్నాం. గతంలో మా ప్రభుత్వంలోనే యూనివర్సిటీ తీసుకొచ్చినాం, ట్యూబ్లైట్ తీసుకొచ్చినాం భాషల్లో. మరి నువ్వు ఒక్క విశ్వవిద్యాలయం తీసుకొచ్చే ఇంత ఫేకు ఈరోజు అడ్డుపడుతున్నామని చెప్పి నిందలు మోస్తూ ఉన్నావు. నిందలు మోసే ముందు నువ్వు రా చర్చకు. కేంద్రంలో పార్లమెంట్ నుంచి నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? ఈరోజు గుండు సున్నా తీసుకొచ్చినావు. ఇలాంటి గుండు లాంటి వాడి గుండు సున్నా తీసుకొచ్చినావు. నువ్వు ఆ ధర్మం గురించి మాట్లాడడం, మీ నాన్న చచ్చిపోతే అంత్యక్రియలు కూడా సరిగా చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అలా నువ్వు ధర్మం గురించి మాట్లాడేది. ఈరోజు హిందూ ముస్లిం ఫీలింగ్స్ తీసుకొస్తున్నావు. నువ్వు అభివృద్ధి మీద మాట్లాడు, అభివృద్ధి మీద రా. నువ్వు కేంద్రం నుంచి బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ నుంచి మేమేం చేసినాం 60 ఏళ్ళలో మేము చూపిస్తాం. నువ్వు సిద్ధమా అని చెప్పి మేము అడుగుతున్నాం. నువ్వు మీ జిల్లా అధ్యక్షుడు బీజేపీ ఆయన మసిదింతం కోల్పోయినట్టుండు. మా రూరల్ ఎమ్మెల్యే నిరంతరం ప్రజాసేవలో తిరిగితే ఆయనకు మనసున పడతలే, భయం అవుతుంది. ఎందుకంటే నిరంతరం ప్రజాసేవ కోసం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. యూనివర్సిటీ తీసుకొచ్చిండు, అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొచ్చిండు, ఇంటర్నేషనల్ స్కూల్. అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీని తీసుకురాబోతున్నాం. కాబట్టి వీళ్ళకు మనసున పడతలేదు. గెలుపోవటం సహజం. ఏ టీచర్లను పిలిపించి మా ఎమ్మెల్యేలు భయం పెట్టించిండు? ఎవరిని చూపి నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు? టీచర్లను దాగేసిండు, భయం పెట్టించి ఎమ్మెల్సీకి ఓట్లు వేయకపోతే మీ పని చెప్తామని చెప్పి మా పెద్ద ఆయన ఏడ మాట్లాడిండు. అరే ప్రజాక్షేత్రంలో నువ్వు పోయి అడిగిన ఓట్లు మేము పోయి అడిగినాం. మేము పని చేస్తాం, మాకేయండి, మేము చేస్తాం, మీరు చేస్తారు, మాకేయండి అని చెప్పి. ప్రజాక్షేత్రంలో గెలుపోవటం సహజం. అయినప్పటికీ మీరు విమర్శలు చేయడం కాదు, అభివృద్ధి చేయడం పైన బుద్ధి సాధించండి. లేకపోతే గుండా అరవింద్ నువ్వు నిజామాబాద్లో కాదు, పార్లమెంట్లో ఎక్కడ కూడా తిరగని బీజేపీలో అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎన్ఎస్ఏ తరఫున. ఎందుకంటే అభివృద్ధి పదార్థాన్ని అంటేనే ఎవరంటే జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు ఎవరైనా. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ చూసుకోవచ్చు, అధికారంలో ఉన్నా లేకున్నా అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఆయన బాధలు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకున్నాడు అట్లాంటి వ్యక్తి. అదేవిధంగా యూనివర్సిటీ తీసుకొచ్చిండు. అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులలో నిత్యం ఈరోజు గెలిచిన రోజు నుంచి కూడా బోధనలో ఎలాంటి సమస్యలు ఉన్నా దానిపైన తెలుసుకుంటూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది మీ ప్రభుత్వంలోనే. కేంద్ర ప్రభుత్వం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ఇద్దరు కలిసి ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీని మూపించిండు. కానీ మేము తెరిపిస్తాం, 100% తెరిపిస్తాం. మా మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, అక్కడున్న కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కావచ్చు, దాన్ని పర్యటించి చూసినాం. దాన్ని ఎస్టిమేషన్ చేసిండు. దాన్ని రీప్రారంభించాలంటే ఎన్ని పైసలు, ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి, ఏ విధంగా తీసుకెళ్ళవాలని చెప్పి ఆలోచిస్తుండ్రు. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం.
నిజంగా 10 సంవత్సరాలు నీ శిలాఫలకం నువ్వు అభివృద్ధి చేసిన శిలాఫలకం పార్లమెంట్లో ఒకటైనా ఉందా అని చెప్పి మేము ఈ ముఖంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే శాతగానోళ్ళు ఏదో ఒకటి తెచ్చి 6 బాటాలు చేస్తున్నారు. 10 సంవత్సరాలు పసుపు బోర్డుతో పబ్బం కలిపి ఈరోజు ఎంపీ అయినావు. పసుపు బోర్డు కూడా ఆన్లైన్లో ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు ఇన్విటేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు, అంటే పండించిన పంట గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అంటే పసుపు బోర్డు తీసుకొచ్చి ఎవరికి న్యాయం చేసిండు? దాన్ని పండించిన పంట కూడా గిట్టుబాటు వస్తే కదా రైతులు ఆనందం చేస్తారు. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకో అరవింద్. నీకేమైనా మతి సీమితం కోల్పోయిందాము? తెలంగాణలో కొన్ని రోజులు, వేరే కంట్రీలో కొన్ని రోజులు ఉండి అక్కడిక్కడ ఏమైనా మందులు అవి ఇవి తాగి ఏదైనా మైండ్కి ఇట్లా ఖరాబ్ అయిందేమో సరి చేసుకోవడానికి మెంటల్ హాస్పిటల్లో చూపించుకొని రా. మీ నాన్నకున్నటువంటి ఏజ్ ఉంది. సో మీ నాన్నకు అడుగు, మీ నాన్నతో ఉన్నావు కదా, నువ్వు వేసుకునే బట్టలు అన్నీ కూడా కాంగ్రెసే అని చెప్పి మేము నమ్ముతాం. ఎందుకంటే స్వయంగా కింది స్థాయికి నువ్వు కష్టపడి పైసలు సంపాదించి నువ్వు ఎంపీ అయితే నీకు ఆ విలువ తెలుస్తుండే. అడ్డంపోటీ ఇంట్లో సంపాదించిన పైసలతో నువ్వు ఈరోజు ఎంపీ అయినావు. సో నువ్వు ప్రజల మధ్యలో తిరుగు. నువ్వు నిజామాబాద్ ఎంపీ కదా, నువ్వు 10 సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు గెలిచిన ఎంపీగా ఏ ఒక్క జనాలతో నువ్వు మాట్లాడినావు? నీ పిఏనో నీ ఓలో ఉంటారు ఆఫీస్లో, నువ్వు ఏ ఒక్క రోజైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? నువ్వు కేంద్రం నుంచి ఏమైనా నిధులు ఇప్పించినావా? ఎవరికైనా న్యాయం చేసినావా? కేంద్రం నుంచి ఒక ఇల్లులు కావచ్చు, ఏవైనా ఏ ఒక్క పథకం ఇప్పించినా మేము నీకు సిద్ధమని చెప్పి తెలియజేస్తూ, ఖబర్దార్ ఇంకోసారి మా పెద్దయిన మీద మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, లేకపోతే సరైన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆర్మూర్ దాదాపు పబ్బం గడుపుతూ ఉన్నారు తప్ప ఈరోజు రాకపోకలకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తీసుకొచ్చినాం అని చెప్తున్నారు, కానీ మరి ఆ బ్రిడ్జిలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 10 సంవత్సరాలు కాలాపాలన చేసేసింది, మళ్ళీ గెలిచినావు. మళ్ళీ ఈరోజు అక్కడ హైవే పైన కావచ్చు పోవడానికి రావడానికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అసంటి పైన నీ దృష్టి సాధించు, వాటిని పూర్తి చేయు. మేము శబాష్ చెప్తాం, నీకు కంగ్రాస్ చెప్తాం. మీ అభివృద్ధి పనులు మేము కూడా పాల్గొని నువ్వు చేసినందుకు కంగ్రాచులేషన్ చెప్తాం. కానీ నీకు చేయని చేత కాక మంది మీద ఏడిస్తే ఏం చేస్తాం? నీకేం చేసే పనులు చేసే చేత కానోడి గిట్లని ఒకటి తీసుకొచ్చి అదే మోచేతి బెల్లం పెట్టావో అయిపోయింది అనే విధంగా నువ్వు తప్పకుండా ఇటువంటి అభివృద్ధి పనులు చేయు. వెంటనే నీకు అదైనా ఎంపీగా గెలిపించి ప్రజలకు న్యాయం చేయాలంటే ఫస్ట్ ఎన్ఐటి, ఎంఎన్సి ఇట్లాంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా బ్రిడ్జులు కంప్లీట్ చేయి. దాన్ని మేము స్వాగతిస్తాం. నువ్వు ప్రజల మధ్యలో తిరుగు. ఫస్ట్ నువ్వు గెలవగానే ఎన్నో పారాషూట్లో ఎన్నో బతుకులు కాదు, నువ్వు ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.